ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ఈ ఉదయకాల సమయము రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవుని మాటలను నిత్యము మనము ధ్యానించుకొని మన యొక్క అనుదిన క్రియలను మనము దేవుని సహాయముతో ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేటి దినము మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో లోకా సువార్త 2వ భాగము మనము నేటి దినము ధ్యానించుకున్నాం. లోకా సువార్త 2వ అధ్యాయంలోని పొందపరిచినటువంటి 52 వచనాలను 2 భాగాలుగా మనము గడిచిన దినాల్లో మొదటి భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని గురించి, ఆ తర్వాత గొర్రెల కాపులకు సంబంధించిన విషయాలను, మరి నేటి దినము 2వ భాగంగా 22 నుంచి 40 వచనాలు మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం జరిగిన తర్వాత ఆయనకి నామకరణం చేసిన తర్వాత ఆయన దేవాలయానికి తీసుకొని వచ్చుట, ఆ తర్వాత 41 నుంచి 52 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు బాల్య దశలో పస్కా పండుగ సమయాన్న యెరూషలేములో జరిగినటువంటి సంఘటనలను మనము నేటి దినము ధ్యానించుకున్నాం. మరి ముందుగా చూసినట్టయితే మొట్టమొదటగా ఈ యొక్క వచనాలలో 22 నుంచి 40 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే క్రమంలో తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియల యొక్క ప్రధాన పాత్రతను, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుని చేత అభిషేకించుకున్నటువంటి ప్రవక్తలైనటువంటి సిమియోను గురించి, అన్న ఒక ప్రవక్త గురించి ఈ యొక్క 21 నుంచి 40 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంభాషణలను, యోసేపు మరియలు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తీసుకొచ్చినప్పుడు బాల్య దశలోని యెరూషలేములో జరిగిన సంభాషణలు మనము ఈరోజు యొక్క 22 నుంచి 40 వచనాల్లో మనం చూడవచ్చు. ముందుగా మనం చూసినట్టయితే లోకా సువార్త 2వ అధ్యాయంలోని 22వ వచనం, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి చులుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవల్లని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురవు పిల్లలైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారు క్రొత్త నిబంధనలో మనమందరము కూడా కృపా సువార్తలో మనం నడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ధర్మశాస్త్ర సంబంధానికి సంబంధించి తండ్రి యెహోవా తెలియజేసినటువంటి సమస్త విషయాలను ఆయన సంపూర్ణంగా ఆయన తీర్చుటకే వచ్చి ఉన్నారని చెప్పిన విధంగా ఇక్కడ ధర్మశాస్త్రానికి సంబంధించి ఏదైతే తొలిచూలు పిల్లలు పుట్టినప్పుడు ఆ యొక్క దినాల్లోని ఇశ్రాయేలు ప్రజలు ఇక గొర్రె పిల్లను వారు ప్రభువుకి బలిగా అర్పించినప్పుడు వారి ఒక స్తోమతలను బట్టి ఈ రోజు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని యోసేపు మరియలు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క వారి యొక్క పేదరికాన్ని బట్టి గాను గువ్వల జతనైన 2 పావుర పిల్లలైనను బలిగా అర్పించుటకు తీసుకొని పోయిరి అనే ఒక విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ 25వ వచనంలో యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను. ఒక సిమియోనను ఒక వ్యక్తి ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క రాకడను ఆయన చూసినంత వరకు ఆయనకు మరణం ఉండదు, ఆయన యొక్క రక్షకుడు లోక రక్షణ చూసినంత వరకు మరణం ఉండదు, ఒక ప్రవచనం నెరవేర్పు జరిగినట్టు సందర్భ విషయాలు ఇక్కడ మనము గమనించవచ్చును. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క సిమియోను అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధ ఆత్మ అతని మీద ఉండెను. తర్వాత 26వ వచనం చూస్తే అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చూసిన తర్వాత ఆ యొక్క మరణం జరుగుతుందనే ఒక గొప్ప విషయాన్ని ఆ యొక్క సిమియోను ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపు గారు, అదేవిధంగా మరి మరియమ్మ ఇద్దరు కూడా ఆ యొక్క బాలుడిని యెరూషలేము మందిరంలో తీసుకొని రావడము, అప్పుడు అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట, నాదా
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులను నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచే నీ రక్షణ నేను కనులారా చూచితిని అని అక్కడ ఉన్నటువంటి తల్లి అయినటువంటి మరియ ముందు, యోసేపుల ముందు ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురి అవడము జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ యొక్క సిమియోను ఆ యొక్క తల్లికి ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాడంటే, ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సిమియోను ఆయన గురించి తెలియజేసింది ఏంటంటే, ఒక కుమారుడు యొక్క ఆయన ఒక జీవిత ప్రామాణిక విలువను, జరగబోయే విషయాలను తల్లికి మరియమ్మకు అర్థమయ్యే విధంగా ముందుగాను కొన్ని విషయాలను ఆయన తెలియచేయడము జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మరి ఒక స్త్రీ, ప్రవక్త అయినటువంటి స్త్రీ అన్నా అనే ఒక స్త్రీ, ఆమె యొక్క భర్తను పోగొట్టుకుని 8 ఏళ్ల పాటు ఆమె యొక్క సంసార జీవితాన్ని కొనసాగించిన తర్వాత అదే దేవాలయంలో యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాలు, యోసేపు మరియమ్మలు ప్రభు యేసుక్రీస్తుల వారిని తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా మాట్లాడిన మాటలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. 39వ వచనం చూస్తే అంతటా వారు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు ఊరికి తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు ధర్మశాస్త్రము చొప్పున తీర్చి, ఇక్కడ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన, ఎక్కడ కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కానీ ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించడంలో కానీ ప్రభు యేసుక్రీస్తుల వారు సంపూర్ణంగా ఇక్కడ తెలియజేసిన మాటలు మనకి ఇక్కడ తెలియజేయడం. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 40వ వచనానికి ముందుగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదైతే మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షముకు దిగమ వరకు అరణ్యంలో ఉండును. ఇక్కడ ఏంటి, మొదటి అధ్యాయంలో 80వ వచనంలో శిశువు ఎదిగి అని ఉంది. అదే మనం ఈరోజు మాట్లాడుకున్నట్టు రెండో అధ్యాయంలో మనం చూస్తే 40వ వచనంలోని బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బాలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. హల్లెలూయా. ఇక్కడ అంటే ప్రభు యేసుక్రీస్తుల వారి జననాన్ని భక్తులైనటువంటి లూకా గారు అంత పరిష్కారంగా, అంటే శిశువు దశ నుంచి మరలా బాలుడిగా ఎదిగే దశ వరకు కూడా ఆయన వివరించినటువంటి వివరణను శైలి మనము ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే 41 నుంచి 52 వచనాల్లో మనం చూసుకుంటే ఒక బాలుడిగా ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారు 12 ఏళ్ల వయసులో యెరూషలేములో పస్కా పండుగకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయాలు నేటి దినం ఇక్కడ మనకి తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ 41వ వచనంలో మనం చూసుకుంటే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచు ఉండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళేది. తల్లిదండ్రులతో కలిసి ఏదైతే 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు పస్కా పండుగను ఆచరించడం కోసము వారు క్రమంగా వెళ్ళే విధంగానే ఆ యొక్క సందర్భంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఆ దినాల్లోని అక్కడ ఆ యొక్క పండగ సమయంలోని తల్లిదండ్రులను విడిచి ఏదైతే బాలుడుగా ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తులు వారు ఆ యొక్క సమూహంలో, ఆ గుంపులోనే అక్కడ వారి యొక్క యూదులతో పాటు వారు కూర్చొని వారితో మాట్లాడుతున్న క్రమంలోనే ఈ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటే ఉన్నారనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, ఆ తర్వాత వారు తిరిగి మరలా యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు, ఆయన ఏ రకంగా అక్కడ ఏ స్థాయిలో ఆయన ఉన్నారనే మాటలను ఇక్కడ మనకు వాక్యానుసారంగా తెలియచేయడము జరిగింది. అక్కడ మనం చూస్తే 3 దినాల తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలను అడుగుచు ఉండగా చూచిరి. 47వ వచనం మనం చూస్తే, ఆయన మాటలను వినిన వారందరూ
ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయము ముందిరి. ఆ తర్వాత ఈ యొక్క మాటలను చూసినటువంటి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడి ఉన్నారు. అప్పుడు యొక్క తల్లి మరియ గాని యోసేపు గాని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడగడం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట మనం చూసుకున్నట్టయితే అక్కడ 49వ వచనంలోని, ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతున్న యొక్క మాటలను తల్లి మరియా యొక్క హృదయంలోనే ఆవిడ దాచిపెట్టుకోవడము జరిగింది. ఈ యొక్క మాటలకి యొక్క ఆంతర్యం ఏంటి అనే ఒక ఆలోచనతో ఆవిడ ఉండడం జరిగింది. చివరిగా ఆయన చూసుకున్నట్టయితే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. ఇక్కడ మొదటి అధ్యాయంలో 80 శిశువుగా చూపించినటువంటి లూకా గారు అదే 2వ అధ్యాయంలో 40వ వచనంలో బాలుడిగా మాట్లాడినటువంటి విషయాన్ని, ఆ తర్వాత ఆయన ఒక వయసును బట్టి గాను 12 ఏళ్ల వయసులో చివరగా 52వ వచనం సంపూర్ణంగా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. ఇక్కడ ఒక మంచి మాట, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎంత సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగి ఉండి తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడనేది నా జీవితంలో తెలుసుకోవాలంటే మనం గ్రహించాల్సింది 51వ వచనంలో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులకి ఏంటంటే లోబడి ఉండెను. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ మిత్రులారా, మరి నేటి దినాలలో తల్లిదండ్రులకు లోబడి ఉన్న జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు కానీ అదే యవ్వనస్తులు కానీ వారి యొక్క కుటుంబాల్లో వారి యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉన్నారా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన 12 ఏళ్ల వయస్సులోని తల్లిదండ్రులకు ఏ రకంగా లోబడి ఉన్నారు అనే ఒక మాటను వాక్యానుసారంగా నేటి దినం మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి వలె మనము కూడా ఆయన యొక్క రూపాన్ని మనం పొందిన వారముగా, ఆయన యొక్క రక్షణ మనం పొందిన వారంగా నా జీవితంలో మనము మన తల్లిదండ్రుల విషయాలకు మనము లోబడినట్లయితే గొప్ప రక్షణను, తల్లిదండ్రులకు గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి గొప్ప శక్తిమంతులుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి నా జీవితంలోని అటువంటి లోబడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మరి నేటి దినము లక్షణ వాక్య కార్యక్రమంలో లోకా సువార్తలో మాట్లాడుకున్నటువంటి లోకా సువార్త 2వ అధ్యాయంలోని చివరి 22 నుంచి 52 వచనాలు 2వ భాగంగా మాట్లాడినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రకు సంబంధించినటువంటి విషయాలను, అదేవిధంగా సిమియోను అను వారి యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయంతో అక్కడ జరిగినటువంటి సంభాషణ విషయాలకు సంబంధించి గాను, ఆ తర్వాత పస్కా పండుగ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేములో ఆ యొక్క ప్రదేశాల్లో ఆయన బోధించినటువంటి మాటలు గాను, అనేకమైన సందర్భాల్లో ఆయన చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాలు నేటి దినం మనము ధ్యానించుకోవడం జరిగింది. మరి ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకొని మనము యొక్క కార్యక్రమంలోని సమస్త విషయాలను మనం ఇతరులకు తెలియజేసే క్రమంలోని ప్రతి ఒక్కరు పాలిభాగస్తులను మనం కోరుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము లోకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభువా తండ్రి 22 నుంచి 52 వచనాలను ప్రభువా మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి గాను, మీ దాసుని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి గాను వందనాలైన ప్రభువా. నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా తండ్రి మీ బాల్య దశలో జరిగినటువంటి విషయాలను ప్రభువా తండ్రి మేము తెలుసుకొని ఉన్నాం నాయన. తల్లిదండ్రులకు లోబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండి మీరు తెలియజేసిన గొప్ప మాట విను ప్రభువా తండ్రి. నేటి దినం మా హృదయంలో స్థిరపరచుకుని ప్రభువా మేము కూడా ప్రభువా తండ్రి మేము మా తల్లిదండ్రులకు లోబడి ఉండి యవ్వన బిడ్డలైనట్టు మేమందరము కూడా ప్రభువా తండ్రి నాయన చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభువా తండ్రి యవ్వనస్తులందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే జీవితాన్ని కలిగి ఉండాలని, నేటి దినము అట్టి జీవితాన్ని కలిగి ఉండకు తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఆశీర్వదించి దీవించి బలపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. తన అపరాధం మీరు క్షమించిన ప్రకారంగాను తండ్రి మా అపరాధం క్షమించండి. సోదరుల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము ఘనత శక్తి బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్.
ఆమెన్ ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనము యొక్క లోక సువార్త 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి యొక్క సువార్త భారాన్ని ఇతరులకు తెలియజేసే క్రమంలో మీరందరూ కూడా నాకు సహాయపడుతూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని ఇతరులకు తెలియజేసే క్రమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులే దేవుని కృపను పొంది మరి నేటి దినము సంతోషంతో మీ దినాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి అందరికీ కూడా శుభములు.